వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు, అసలు ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, ఎవరెవరు స్పీకర్ ఉంటారు, ఎవరెవరు ప్రోటెన్ స్పీకర్ గా ఉంటారు అన్నదైతే ప్రస్తుతం ఒక సంచలనాన్ని సృష్టించింది. ఇంకా అదొక డౌట్ కూడా ఉండే అందరిలో. సో ప్రస్తుతం ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల పరంగా ఎవరెవరు స్పీకర్, ఎవరెవరు ప్రోటెన్ స్పీకర్, ఎవరెవరు అంటే అసెంబ్లీకి సంబంధించిన పోస్టులను కలిగి ఉన్నారు అన్న ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఇంతకుముందు ఒక గొడవ అనేది కూడా జరిగింది. ఏంటి అంటే బీజేపీకి సంబంధించి వాళ్ళు ఈ స్పీకర్ల నిర్ణయాలు అయిన తర్వాతే వాళ్ళు ప్రమాణ స్వీకారాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తామని చెప్పి పూనుకున్న సంగతి కూడా తెలిసింది. ఈ విషయం కిషన్ రెడ్డి గారు స్వయంగా అన్న విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు అసెంబ్లీకి సంబంధించి ఎంఐఎంకి ఎవరైతే అక్బరుద్దీన్ ఉన్నాడో ఓఐసీ, సో తనని ప్రోటెన్ స్పీకర్గా పెట్టడం అంటే ఇప్పటి వరకు ఏవైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటి వరకు వస్తున్న సంప్రదాయాలను కాదని ఈ విధంగా పెట్టడం సమంజసం కాదు అనుకుంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. ఏదేమైనా సరే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి స్పీకర్ ఎవరు, సో స్పీకర్కి సంబంధించి మొట్టమొదటిసారి తెలంగాణ అసెంబ్లీలో ఒక దళితుడు ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్గా నిలవడం జరిగింది. అసలు ఆయన ఎవరు, ఏంటి సంగతి, అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరిగాయి అన్నది ఒకసారి చూద్దాం. తెలంగాణలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమైపోయాయి అన్నమాట. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు అంటే మొదటిసారి జరిగిన సమావేశాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా అంటే అందరి సముఖంగా జరిగిన సిచ్యువేషన్స్ అయితే లేవు. ప్రస్తుతం అందరి సమక్షంలో అయితే జరగడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ సార్కి అయితే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ప్రస్తుతం రాలేకపోయారు. ఇంకా మున్ముందు జరిగే సమావేశాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష నేతగా ఖచ్చితంగా మాట్లాడే సూచనలు అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా కేసీఆర్ సార్ పాల్గొంటాడు. పక్షపాత అంటే ప్రతిపక్ష పరంగా ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాడని ఆలోచిద్దాం. ఖచ్చితంగా వస్తారనమాట. అయితే ఇప్పుడు దళిత స్పీకర్ ఎవరు, ఆయన సంగతి ఏంటి, అసలు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆయన ప్రయాణం ఏ విధంగా సాగింది అన్నది ఒకసారి చూద్దాం. అయితే దీన్ని చూసుకుంటే దీనికి ఆ తర్వాత స్పీకర్గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క అభినందనలు కూడా తెలిపారు. సో అదేవిధంగా రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ను స్పీకర్గా ఎంపిక చేయడంపై అన్ని పార్టీలు సహకరించాయన్నారు. ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి ఒక పార్టీకి మాత్రమే సమంజసం అయి ఉండే విషయం కాదు కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించి అందరూ కూడా గడ్డం ప్రసాద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి అందరూ ఓకే అని చెప్పడం కూడా జరిగింది. సో అందుకని ఆయన తీసుకెళ్లి సభాపతిని పోడియం వరకు తీసుకెళ్లి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి సార్. అయితే మంత్రులు ఒక్కొక్కరుగా పోడియం దగ్గరకు వెళ్ళి మాట్లాడడము, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఎందుకంటే స్పీకర్గా అందరూ చెప్పే విపక్షాలైనా లేకపోతే ప్రతిపక్షాలైనా లేక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా ఏం చేశాము ఏంటి అనేది చర్చలు ఏవైతే ఉన్నాయో అక్కడ చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానికి సంబంధించి ఏది ఎప్పుడు జరగాలి అన్నది కూడా నిర్ణయించే బాధ్యతలు ఆయన తీసుకోవాలి. కాబట్టి అందరి అంటే ఈయన చెయ్యగలడు అన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండాలి. సో ఇప్పుడు గడ్డం ప్రసాద్ ఈయన ఒక దళిత నాయకుడు, సో ఆయన్ని ఎంచుకున్నారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా సమంజసంగా అందరికీ ఓకే అని అనిపించినప్పుడే ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఈయనైతే ఇప్పుడు ప్రస్తుతానికి స్పీకర్గా మనందరి ముందుకు వస్తున్నారు. అయితే ఈయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉన్నది అన్నది ఒకసారి చూద్దాం. అయితే ఎంపీటీసీగా తొలి అడుగు వేసి నేడు శాసన సభాపతిగా ఎన్నికయ్యాడు. ఈయన 21 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఇదంటే సాధ్యమైన పని కాదు. నార్మల్గా యువతకు సంబంధించి కాలేజీలలో స్టూడెంట్గా అట్లా మొదలైన ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ని చూసినా సరే ఆయన కాలేజ్ నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. సో ఈయనకైతే 21 ఏళ్ల ప్రాయంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చేసారనమాట. 1964లో మర్పల్లిలో జన్మించాడు. అదేవిధంగా 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 2008 అంటే 84 అంటే అప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 2008లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
సో వికారాబాద్లో అఖండ విజయాన్ని సాధించాడు. 2009లో కూడా మరోసారి ఎమ్మెల్యేగా విజయం తన ఖాతాలో వేసేసుకున్నాడు. అయితే 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పటికి ఇంకా సపరేట్ కాలేదు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడుగానే కిరణ్ కుమార్ రెడ్డి సార్ క్యాబినెట్లో అయితే మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా 2014, 2018 ఎన్నికల్లో కూడా వరుసగా ఓటములు అయితే చవిచూడాల్సి వచ్చింది. ఎంత దూరం ప్రయాణించినా ఎన్నికలకు సంబంధించి ఓటమి ప్రయాణాలు ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొన్నా కూడా ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి స్పీకర్గా నిలిచాడు మొట్టమొదటి దళిత నాయకుడు గడ్డం ప్రసాద్.